మనకి చెడు ఆలోచన రావచ్చండి, దాన్ని అమల్లో పెట్టలేదనుకోండి మంచిదే కదా. ఆలోచనలు అనేకం వస్తాయండి, అన్నీ చేసేస్తామా? రానివ్వండి. ఆలోచన గాలివాటం, గాలి వచ్చినట్టు ఆలోచనలు వస్తాయి. ఇది సహజం. ఇది దాన్ని సహజమని వదిలేయాలి, దాన్ని పొడిగించద్దు, ఇంకా దాని గురించి చర్చించద్దు, ఘర్షణ పడద్దు, వదిలేయి. తప్పుడు ఆలోచన నీకు వచ్చింది, లీవ్ ఇట్. జిడ్డు కృష్ణమూర్తి గారు మొత్తం జీవితం అంతా ఇది చెబుతాడు. ఆలోచనలు అవే వస్తూ ఉంటాయి, అన్ని ఆలోచనల్ని చేరదీయద్దు, వదిలేయి, అక్కడికి వదిలేయి, లీవ్ ఇట్. నాకేమిటి ఈ మధ్య ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనగానే ఎవడో తయారవుతాడు. గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, నువ్వు కాళ్ళకేసి వెళ్ళమంటాడు. ఏం పోను గొడవ ఇది. రాహు దోషం అంటాడు, కేతు దోషం. అసలు దోషం బుద్ధి దోషం. ఇది రాహువు లేడు, కేతువు లేడు. దాన్ని తప్పించుకునే ఉపాయం ఏంటంటే దాటేయి. మనస్సుతో ఘర్షణ పడద్దు, మనస్సు నుంచి తప్పించుకోవద్దు, మనస్సును అనుసరించవద్దు. వచ్చిన సమస్య దాటేయి. నువ్వు అక్కడ వంతెన దగ్గర ఎందుకున్నావు? దాటడం కోసం ఉన్నావు. ఈ వంతెనను వర్ణించడానికి కాదు. వంతెన దాటేయి. మనస్సు వంతెన లాంటిది, దాన్ని దాటేయాలి. దాంతో చర్చించద్దు, ఘర్షణ పడదు.